ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకుందాం. వాటర్ సైన్స్. వాటర్ లో ఉన్న టెక్నాలజీ ఏంటి? మీలో చాలా మంది ఇళ్లలో వాటర్ ప్యూరిఫైయర్లు వాడుతుంటారు. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్లు ఇన్స్టాలేషన్ చేసుకున్న వాళ్ళు, ఈ వీడియో చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే కొత్తగా వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉండే ఉంటారు కదా. వాళ్ళు వాటర్ ప్యూరిఫైయర్ పెట్టక ముందు, పెట్టిన తర్వాత ఆలోచించిన ఒక 10-15 టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. అసలు ఇవి మీరు పట్టించుకోరు. వాటిలో వెరీ ఫస్ట్ది ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ప్రతిసారి ఆన్లోనే ఉండాలా. ఆర్ఓ మోడ్ ఆన్లోనే ఉంచాలా లేదా? రెండోది, మనకు వచ్చే ఇన్కమింగ్ వాటర్కి సంబంధించిన అసలు టీడీఎస్ ఎంత, అలాగే దాంట్లో మినరల్స్ ఏంటి, మెటల్స్ ఏమున్నాయి, ఇవన్నీ ఎవ్వరు పట్టించుకోరు. అలాగే 1 లీటర్ ఆర్ఓ వాటర్ బయటికి రావడానికి ఎన్ని లీటర్ల వాటర్ వేస్ట్ అవుతుంది అది కూడా తెలియదు. అలాగే దీనికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎంత అవుతాయి, ఫిల్టరేషన్స్ కాస్ట్ ఎంత అవుతుంది, సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది, ఇదంతా అసలు తెలియదు చాలా మందికి. అండ్ ఇంకొక బాగా బయట మార్కెట్లో సేయింగ్ ఎలా ఉంటుందంటే, ఆల్వేస్ ఆర్ఓ ఈజ్ ఈక్వల్ టు సేఫ్ వాటర్ అనుకుంటారు. అది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ వాటర్లో, ఇళ్లలో ఉండే వాటర్, ఇన్కమింగ్ వాటర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో బోర్ వాటర్ ఉంది. హైదరాబాద్ సిటీస్లో ఉండే వాళ్ళు ఎక్కువగా మున్సిపల్ వాటర్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే కొంతమంది ట్యాంకర్ల దగ్గర నుంచి వాటర్ కొనుక్కొని దాన్ని ఫిల్టరేషన్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇన్కమింగ్ వాటర్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తున్నాయి. అలాగే ప్రతి ఇంటి దగ్గర బోర్వెల్ ఉన్నా కానీ బోర్వెల్కి సంబంధించిన వాటర్కి సంబంధించిన టీడీఎస్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, మా ఇంట్లో ఆర్ఓకి సంబంధించిన బిఫోర్ ఆర్ఓలోకి వెళ్ళడానికంటే ముందు మా ఇంట్లో వాటర్ ఏవైతే గ్రౌండ్ వాటర్ ఉన్నాయో దీనికి 230 వరకు ఏమో మనకి టీడీఎస్ ఉంది. మరి దీన్ని మీరు ప్రతిసారి ఆర్ఓకు పంపాలా వద్దా? ఆర్ఓ అనేది ఏం చేస్తుంది? మీరు ప్రతిసారి ఆన్ చేస్తే కంప్లీట్గా జనరల్ బయట దొరికే మార్కెట్లో దొరికే ఆర్ఓ ఫిల్టర్స్ ఏం చేస్తాయి, ఏ వాటర్ అయినా సరే దానికి కంప్లీట్గా డైరెక్ట్గా ఆర్ఓ అప్లై అయ్యి బయటికి వాటర్ తీసుకురా. దీనివల్ల ఏమవుతుందంటే మీరు మినరల్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ చేస్తున్నారు. అంటే కంప్లీట్గా మీ వాటర్ని మీరే ఖరాబ్ చేసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం మీరు ఇలా ప్రతిసారి ఆర్ఓ చేయటం వల్ల, ఆర్ఓ వాటర్ ఫిల్టరేషన్ చేయడం వల్ల మీకు ఆర్ఓకి సంబంధించిన మెంబ్రెయిన్ అనేది తొందరగా పాడైపోతుంది, ఫిల్టర్స్ త్వరగా పాడైపోతాయి, మళ్ళీ దానికి సర్వీస్ కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ చాలా పాయింట్స్ ఉంటాయి. అసలు ఇవన్నీ ఎవ్వరూ పెద్దగా ఆలోచించరు. ఇలా కాకుండా ప్రతిసారి వాటర్, ఇన్కమింగ్ వాటర్కి సంబంధించిన వాటర్ని మనమే డిసైడ్ చేసుకొని దానంతా సెల్ఫ్గా డయాగ్నోస్ చేసుకొని దీనికి ఎలా వాటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డిసైడ్ చేసుకొని ఒక సూపర్ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్ని ఆటంబర్గ్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారు. ఇది ఇండియాస్ ఫస్ట్ మీకు స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్ అనమాట. అదే ఆటంబర్గ్కి సంబంధించిన ఇంటెలాన్. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను ఆల్రెడీ దీన్ని ఆల్మోస్ట్ 1.5 month నుంచి వాడుతున్నాను. ఆ తర్వాతే ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. ఎప్పుడో ఇన్స్టాలేషన్ అయిపోయింది. అందుకే అక్కడ ఇన్స్టాలేషన్ చేయకుండా, అక్కడ యూనిట్ చూపించకుండా డబ్బా చూపిస్తాను. ఫస్ట్ ఇన్స్టాలేషన్ ఇంట్లో చేసేసాను, అది కూడా మీకు చూపిస్తాను. నేను పర్సనల్గా వాడుతున్న తర్వాత దీన్ని మీ ముందు తీసుకొస్తాను, గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో ఉన్న స్మార్ట్ ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ప్రతిదీ మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఫస్ట్ అయితే దీనికి సంబంధించిన బాక్స్ ఇలా ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఒక మెయిన్ యూనిట్తో పాటు అన్ని ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తాయి. అంటే మీకు ఫిల్టర్స్ అన్ని ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తాయి, ఎలక్ట్రికల్స్ అన్ని బయట ఉంటాయి. వాటికి సపరేట్గా ఫిట్టింగ్ అనేది వితిన్ 1 డేలో మీకు కంప్లీట్గా అయిపోతుంది అనమాట. లోపల ఒక మాన్యువల్ కూడా ఉంటే దానికి తగ్గట్టుగా వీళ్ళు ఇన్స్టాలేషన్ కూడా చేస్తారు. అండ్ ఈ పర్టికులర్ వాటర్ ఫిల్టర్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, దీనికి ఒక్కసారి ఇన్స్టాలేషన్ చేస్తే 2 సంవత్సరాల దాకా దీన్ని అసలు టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అలాగే దీనికి ఎలాంటి సర్వీస్ కాస్ట్ కూడా 2 సంవత్సరాల దాకా ఏమీ ఉండదు. ఆ తర్వాత కూడా మీకు ఇయర్లీ, అలాగే ప్రతి 2 సంవత్సరాలకి మహా అయితే 4,000 కంటే ఎక్కువ కాదు. వేరే వాటర్ ఫిల్టర్తో కంపేర్ చేసుకుంటే 8 సంవత్సరాల్లో ఇది రఫ్గా 9,000 దాకా ఖర్చు అయితే, వేరే వాటర్ ఫిల్టర్స్ నియర్లీ 35,000 దాకా ఉంటుంది. అంటే నియర్లీ ఒక 25,000 డిఫరెన్స్ ఈ వాటర్ ప్యూరిఫైయర్ మీకు 8 సంవత్సరాల లైఫ్లో. దీని లైఫ్ 8 సంవత్సరాలు ఉంటే 8 సంవత్సరాలు మీకు వచ్చే కాస్ట్ వాటితో కంపేర్ చేసుకుంటే నియర్లీ 25,000 రూపాయలు తగ్గుద్ది అనమాట. అండ్ దీంట్లో ఇండివిజువల్ ఫిల్టర్స్ కాస్ట్ కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం వాటిని కావాలనుకుంటే మీరు వితిన్ ద యాప్లోనే ఎక్కడికక్కడికి మీకు ఏ ఫిల్టర్, ప్రతిదీ హెల్త్ డేటా మొత్తం కూడా యాప్లోనే ఉంటుంది. ఏ ఫిల్టర్లో ఎలా ఇష్యూ ఉంది ఇదంతా డేటా ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు సర్వీస్ బుక్ చేసుకోవచ్చు. టెక్నీషియన్స్ వచ్చి అరేంజ్ చేస్తారు. అది కూడా చాలా హ్యాసల్ ఫ్రీగా అయిపోతుంది అనమాట. చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ వీళ్ళ యాప్లో వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఇన్స్టాలేషన్ అనేది నాకు వితిన్ 1 డేలో, నేను వచ్చిన తర్వాత వితిన్ 1 డేలో అయిపోయింది. అండ్ వాళ్ళు ఇన్స్టాలేషన్ అనేది చాలా సింపుల్. మీరు ఇంట్లో వాల్ మౌంట్ చేస్తారు. అండ్ దీనికి 2 పైపులు ఉంటాయి. ఒకటి ఇన్కమింగ్ పైపు, ఒకటి అవుట్ గోయింగ్ వేస్ట్ పైప్. అంతే. వేస్ట్ వాటర్ కూడా ఎక్కువగా తీసుకోదు ఇది. అండ్ దీంట్లో ఉన్న అడ్వాన్స్డ్
స్మార్ట్ ఫిల్టరేషన్ టెక్నాలజీ అనేది ఇప్పుడు మీకు మెల్లమెల్లగా నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత సింపుల్ మీ ఇంట్లో బిఫోర్ టీడీఎస్ ఒకసారి మీరు చెక్ చేస్తారు, ఆ టెక్నీషియన్ చెక్ చేస్తారు. మీ దగ్గర టీడీఎస్ మీటర్ ఉంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో అరౌండ్ 230 ఏమో ఉంది, దాన్ని మనకి వాటర్కి ఫిల్టర్కి ఇన్లెట్ లాగా ఇస్తాం. మనం ఇచ్చిన తర్వాత దీంట్లో మెయిన్గా స్మార్ట్ యాప్ కదా, ఇది స్మార్ట్తో కనెక్ట్ అవుద్ది. మీరు మీ వైఫైతో దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. మీ వైఫై మీ ఫోన్లో యాటంబర్గ్ హోమ్ అప్లికేషన్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని అలాగే మీరు దాన్ని సెటప్ చేసుకోండి, మీ అకౌంట్తో క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ ఏదైనా యాటంబర్గ్ ఫ్యాన్లు ఇలాంటివి వాడుతుంటే ఆటోమేటిక్ ఇంత ముందు కూడా ఉండే ఉంటుంది, దాంతో కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసిన తర్వాత వాటర్ ఫిల్టర్ సరే సెర్చ్ కొట్టండి, డివైస్ ఆటోమేటిక్గా డిటెక్ట్ అయింది, వాటర్ ఫిల్టర్ ఏరియాలో ఇది యాడ్ అయిపోద్ది అనమాట. అక్కడ మీకు మొత్తం మీ వాటర్ ఫిల్టర్కి సంబంధించిన మొత్తం డేటా అక్కడే కనిపిస్తుంది. దీని స్క్రీన్ మీద చిన్నదే స్క్రీన్ ఉంటుంది, దాంట్లో ఓన్లీ మీకు ప్రజెంట్ టీడీఎస్ ఎంత ఉందో చూపిస్తూ ఉంటుంది. రిమైనింగ్ డేటా మొత్తం కూడా మీ యాప్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు కంప్లీట్గా మీ చేతిలోనే ఉంటుంది, మీకు ఎలా కావాలో అలాగే డిసైడ్ చేస్తుంది అనమాట. దాంట్లో వెరీ ఫస్ట్ దీంట్లో 4 ఇంపార్టెంట్ మోడ్స్ ఉంటాయి. సో దీంట్లో వెరీ ఫస్ట్ది అడాప్టివ్ ఫ్లో టెక్నాలజీ. అడాప్టివ్ ఫ్లో టెక్నాలజీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఇన్పుట్ వాటర్ 230 ఉంది కదా టీడీఎస్, దాన్ని తీసుకున్న తర్వాత ఇది స్మార్ట్గా ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే ఆర్ఓకి ఇవ్వాలా లేదా అనేది సెల్ఫ్గా డిసైడ్ చేసుకుంటుంది. ఒకవేళ ఆర్ఓ రిక్వైర్మెంట్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఫిల్టరేషన్ చేసిన వాటర్ తీసుకొస్తారు కొంతమంది. సో అలాంటప్పుడు అది అవసరమా కాదనేది డిసైడ్ చేసుకుంటుంది. ఆల్రెడీ ఫిల్టర్ అయిన వాటర్ని మళ్ళీ ఫిల్టర్ చేస్తే ఏమవుద్ది, మినరల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుద్ది. అలాగే మీకు అనవసరమైన ఆర్ఓ వేస్ట్ అవుతుంది, దాంట్లో మెంబ్రెయిన్ వేస్ట్ అయిపోద్ది, అనవసరంగా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ కొత్తగా మీరే క్రియేట్ చేసుకున్నట్టు. అందుకని అన్నెసరీ ఆర్ఓని అవాయిడ్ చేస్తుంది, అలాగే మినరల్స్ని అలాగే మెయింటైన్ చేస్తుంది, అలాగే మీకు వాటర్ని సేవ్ చేస్తుంది, అలాగే ఆర్ఓ మెంబ్రెయిన్ని కాపాడుతుంది అనమాట. ఇది అడాప్టివ్ ఫ్లో. చాలామంది ఎక్కువగా అడాప్టివ్ ఫ్లోని పెట్టుకోండి, ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళు చాలామంది బయట ఫిల్టరేషన్ చేసిన వాటర్ కొనుక్కొచ్చుకొని పెడతా ఉంటారు. అలాంటప్పుడు మీరు వితౌట్ సబ్జెక్ట్ దాన్ని తెలుసుకోకుండా పెడితే ఏమవుద్దంటే మీ అందరూ మీరే డిస్టర్బ్ చేస్తున్నట్టు మీ వాటర్ క్వాలిటీని. సో అది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రెండోది దీంట్లో మీకు ఆర్ఓ ప్లస్ ఈవీ మోడ్ ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే మీరు మాన్యువల్గా ఆర్ఓ చేద్దాం అనుకుంటే అంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది. ఒకవేళ నాకు అడాప్టివ్ ఫ్లో వద్దు, నేను ఆర్ఓ ఖచ్చితంగా చేయాలనుకుంటే మీరు స్విచ్ అవ్వండి, జస్ట్ యాప్లో స్విచ్ కొడితే ఆటోమేటిక్గా ఆర్ఓ ప్లస్ ఈవీ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మీకు కావాలనుకున్న విధంగా సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత టేస్ట్ ట్యూన్ మోడ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామందికి వాటర్ అనేది టేస్ట్ కావాలనుకుంటారు. సో ఇక్కడ చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, ఇది కూడా దీంట్లో చాలా కొత్తగా తీసుకొచ్చారు. టేస్ట్ ట్యూన్లో ఏంటంటే మీరు కావాలనుకున్న విధంగా టీడీఎస్ని మీరే సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 75 to 100, 100 to 150, లేదంటే 150 to 175, ఇలా మీరు కావాలనుకున్న విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే టేస్ట్ అనేది మీరు మెయింటైన్ చేస్తారు. అలా అని చెప్పి మీకు ఓవర్ ఫిల్టరేషన్ జరుగుద్దా అంటే అలా ఏం కాదు. టేస్ట్ ట్యూన్లో ఏం జరుగుద్దంటే యాక్చువల్గా ఇది మీకు టేస్ట్ ట్యూన్లో మాన్యువల్ టీడీఎస్ మీరు ఎంటీడీఎస్ ఏమి మీరు మార్చరు, జస్ట్ వాటర్ ఫ్లోని రూట్ మారుస్తారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఓ ప్లస్ ఇది ఏంటంటే టేస్ట్ ట్యూన్లో ఈ రెండు మిక్సర్ అనమాట. ఆర్ఓ ప్లస్ యూవీ ఫిల్టర్ వాటర్ ప్లస్ యూఎఫ్ ప్లస్ యూవీ వాటర్ని రెండింటిని మిక్స్ చేస్తుంది. అంటే సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే మీ ఇంట్లో మిక్సర్ ఉంటుంది, ఏది వాష్రూమ్లో స్నానాలు చేసే గదిలో ఉంటుంది కదా మిక్సరు. సో హాట్ వాటర్ ఉంటుంది, కూల్ వాటర్ ఉంటుంది. అవి రెండు మంచి వాటర్లే, కాకపోతే ఇది హాట్ వాటర్, ఇదేమో కూల్ వాటర్. ఈ రెండింటిని మీకు ఎంత కావాలో మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకుంటారు కదా, అలా చేసుకోవడం టేస్ట్ ట్యూన్. అంతే తప్ప దీంట్లో ఆర్ఓ అవ్వదు లేదంటే ఓవర్ ఆర్ఓ అవుద్ది అనేది కాన్సెప్ట్ కాదనమాట. విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్. నేను జనరల్గా దీన్నే వాడుతున్నాను, మనం కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. నేను 110 పెట్టాను మా ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ 110 సెట్ చేసుకున్నాను, దాని తగ్గట్టుగా అది మారుతూ ఉంటుంది అనమాట, డిపెండింగ్ ఆన్ ది ఇన్పుట్ వాటర్. అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి కూడా ఉంటుంది, వెకే మోడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా రోజులు మీరు ఇంట్లో ఉండట్లేదు అనుకోండి, వెకే మోడ్లో పెట్టుకొని వెళ్ళారు అనుకోండి, ఆ గ్యాప్లో మీకు ఫిల్టర్స్ అనేది ఖరాబ్ కాకుండా ఎప్పటికప్పుడు లైట్గా ఫిల్టర్ క్లీన్ చేసుకుంటూ దాని అంతా అదే మెయింటైన్ చేసుకుంటుంది అనమాట. ఇది రిఫ్రిజిరేటర్లు అలాంటి వాటిలో కూడా ఉంటుంది కదా, అలా వెకేషన్ మోడ్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే దీంట్లో హెవీ మెటల్ సేఫ్టీ లేయర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్లలో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎవరు బోర్ వాటర్లో కూడా డిఫరెంట్ టీడీఎస్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి. అది ఎందుకంటే మీకు జియాలజికల్గా మీకు సిపిసిబి అని ఉంటుంది అనమాట, పొల్యూషన్ బోర్డుకి సంబంధించిన డేటా. సో వాళ్ళ డేటాకు తగ్గట్టుగా వీళ్ళు ఎక్కడ ఆర్ఓ యూజ్ చేయాలి, ఎక్కడ ఆర్ఓ యూజ్ చేయకూడదు అనేది మన డేటా జియోలాజికల్ డేటా ప్రకారం లొకేషన్ తగ్గట్టుగా దానంతా అదే డిసైడ్ చేసుకొని అది ఆర్ఓ ప్లస్ యూవీ మోడ్లోకి ఫోర్స్ చేయాలా లేదంటే అడాప్టివ్ ఫ్లోలో ఉంచుకోవాలనేది డిసైడ్ చేసుకుంటుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్, గుర్తుపెట్టుకోండి. అలాగే స్టేజెస్, ఎన్ని స్టేజెస్ ఉంది దీంట్లో అంటే ఇది 8 లీటర్ కెపాసిటీ ఉన్నది. అలాగే దీంట్లో చాలామంది బయట మార్కెట్స్లో మనకి 10 స్టేజెస్ 11 స్టేజెస్ 12 స్టేజెస్ అని చెప్తారు. స్టేజెస్ ఇంపార్టెంట్ కాదు, దీంట్లో ఏంటంటే
మీకు క్వాలిటీ ఆఫ్ వాటర్ అవుట్పుట్ ఎలా ఇస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో మీకు మెయిన్గా కనపడేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇంచ్ ఫిల్టర్ ఉంటుంది, మీకు పెద్ద సైజులో ఉంటాయి. అలాగే 4 వాట్ ఇన్లైన్ యూవీ మోడ్ ఉంటుంది, అలాగే 4 లీఫ్ ఆర్ఓ మెంబ్రేన్ ఉంటుంది, అలాగే మెంబ్రేన్ ప్రొటెక్టర్ ఉంటుంది, అలాగే ఆటో క్లీనింగ్ ఉంటుంది, అలాగే వెకే ఫ్లష్ ఉంటుంది అనమాట. సో ఇలా చాలా ఉంటుంది. అండ్ ఒకసారి సర్వీస్ అండ్ వారంటీ గురించి ఒకసారి చూసుకుంటే జనరల్గా వేరే తీసుకుంటే ప్రతి 6 నెలలకు ఒకసారి మార్చుకోవాల్సి వస్తుంది కదా, ఇలా కాదు. దీంట్లో ఏంటంటే ఒక్కసారి పెడితే 2 సంవత్సరాల పాటు మీరు దీన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే మీకు 2 సంవత్సరాల్లో కూడా ఒకవేళ దీనికి ఏదైనా ప్రాబ్లం వస్తే వితౌట్ చెకింగ్ ఎనీ టీడీఎస్, మీరు వాడుతున్న వాటర్ టీడీఎస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇవన్నీ ఏం చెక్ చేయకుండా ప్రతిదానికి పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీనికి ఎలాంటి టీడీఎస్ క్యాప్ కూడా ఉండదన్నమాట. అలాగే మీకు యాప్ ద్వారా మీకు కావాలనుకున్నప్పుడు రియల్ టైము హెల్త్ డేటాను కూడా చెక్ చేసుకోవచ్చు. యాప్లో ప్రతి డేటా ఉంటుంది. మీరు ఒకసారి యాప్ ఓపెన్ చేస్తే దాంట్లో మోడ్స్తో పాటు హెల్త్ ఎలా ఉంది, వాటర్ ఫిల్టరేషన్ ఎలా అవుతుంది, టీడీఎస్ ఎంత ఉంది అదంతా డిస్ప్లే చేస్తూనే ఉంటుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దీంట్లో మీరు ఒకసారి సర్వీస్ కాస్ట్ ఉందని మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. సర్వీస్ కాస్ట్ వేరే వాటర్ ఫిల్టర్తో కంపేర్ చేసుకుంటే దీనికి 8 సంవత్సరాలు జస్ట్ 9,000 నుంచి 12,000 అవుద్ది. వేరే వాటితో కంపేర్ చేసుకుంటే 30,000 35,000 దాకా కూడా అవుతాయి అనమాట. అలా చూసుకున్నా బెస్ట్ అనమాట. అండ్ ఇది మరి సర్వీస్ అవైలబిలిటీ ఉందా, ఇంత పెద్ద ఫీచర్స్ ఉన్నాయి కదా దీనికి సర్వీస్ అవైలబిలిటీ ఉందా అంటే మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాగే వీళ్ళ అఫీషియల్ సైట్ నుంచి బుక్ చేసుకున్నా కానీ మన ఇండియాలో 10,000 పిన్ కోడ్స్లో ఈ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంది. అంతదాకా మా మంచిర్యాలలో కూడా డైరెక్ట్గా అవైలబుల్గా ఉంది. నేను డైరెక్ట్ వితిన్ 1 డేలో ఇన్స్టాలేషన్ కూడా జరిగిపోయింది అనమాట. సో ఇది దీనికి సంబంధించిన కీ పాయింట్స్ అన్ని కూడా. ఇంత బాగా వాటర్ క్వాలిటీ టేస్ట్ కూడా మనకు కావాలనుకున్న విధంగా చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వాడుతున్నాను. ఆల్మోస్ట్ నేను భారీ బోర్డన్ కంటే ముందు ఇన్స్టాలేషన్ చేసాను, 1.5 month పైన అవుతుంది. స్టిల్ ది బెస్ట్ క్వాలిటీ ఉంది అండ్ చాలా బాగుంది. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మిక్స్డ్ ప్లస్ సర్టెన్ వాటర్ సోర్సెస్ ఉంటాయి అంటే డిఫరెంట్ వాటర్ సోర్స్ ఉంటే అడాప్టివ్ ఫ్లోలో పెట్టుకోండి. లేదు నాకు ఫిక్స్డ్గా కావాలి ఒక పర్టికులర్ అనుకుంటే యూవీ ప్లస్ ఆర్ఓ ఖచ్చితంగా వేయాలనుకుంటే యూవీ ప్లస్ ఆర్ఓ మోడ్లో పెట్టుకోండి. లేదు నాకు టేస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటే టేస్ట్ మోడ్లో పెట్టుకోండి. డిపెండింగ్ ఆన్ యువర్ చాయిస్. అది మీ అల్టిమేట్గా మీ ఫింగర్ టిప్స్లోనే ఉంటుంది, మీరు మీ ఫోన్ల ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అటెంబర్గ్ ఇంటెలాన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. కొంచెం లెంతీ ఉన్నా బట్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.